Hi guys, welcome back. So today's topic వచ్చేసి ఈరోజు రియల్ టైమ్ ప్రాజెక్ట్ అని నేను చెప్పాను కదా. సో దానికి ఒక లేఅవుట్ ఉందన్నమాట. సో మీరు ఎప్పుడైనా కానీ మీరు ఇప్పుడు మీరు ఒక ప్రాజెక్ట్ కొత్త ప్రాజెక్ట్ మీకు ఈవెన్ మీకు కొత్త ప్రాజెక్ట్ లో జాయిన్ అయితే, సో ఆ ప్రాజెక్ట్ లో మీరంటూ ఎప్పుడు మీరు స్క్రాచ్ నుంచి ఇట్లా విజువల్ స్టూడియో ఓపెన్ చేసి క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ అనేది మీకు ఆప్షన్ రాదు. అది ఇక్కడ రాదు, వెరీ రేర్ కేసెస్. ఏదైనా చిన్న కంపెనీలో వాళ్ళు స్టార్ట్అప్ స్క్రాచ్ నుంచి ప్రాజెక్ట్ చేస్తుంటే మైట్ బి అది వెరీ లెస్ ఛాన్సెస్ అనమాట. సో 1 or 2% ఛాన్సెస్. సో ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా బయట జాబ్ చేంజ్ అయినా వేరే ప్రాజెక్ట్కి వెళ్ళినప్పుడు ఆల్రెడీ వాళ్ళు మీకు ఒక సొల్యూషన్ ఇస్తారనమాట. సో ఆ సొల్యూషన్ పైన మీరు వర్క్ చేయాలి. సో మీరంటూ కొత్తగా ప్రాజెక్ట్ ఏం క్రియేట్ చేయరు. సో మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటుంది సొల్యూషన్. ఆ సొల్యూషన్ ఏదర్ మీరు గిట్ నుంచి అన్నా కానీ లేదంటే టిఎఫ్ఎస్ నుంచి కానీ అన్నా కానీ మీరు లోకల్లోకి తెచ్చుకొని ఆ సొల్యూషన్ పైన వర్క్ చేస్తారు జనరల్ గా. సో అట్లా ఉంటుంది. సో దానికి మనకి ఇప్పుడు గిట్ అంత లోకల్ అంత టిఎఫ్ఎస్ అంత సెటప్ లేదు కాబట్టి, సో నేను ఆల్రెడీ ఒక సొల్యూషన్ ఈవెన్ సేవ్డ్ ఫోల్డర్ నుంచి కూడా మనం రియల్ టైమ్ లో కూడా కాపీ చేసుకోవచ్చు సొల్యూషన్స్ ని. సో అట్లనే మనం ఒక నేను ఈ సొల్యూషన్ మీకు ఇస్తాను ఎండ్ ఆఫ్ ద టుడేస్ క్లాస్ లోనే. సో ఆ సొల్యూషన్ మీరు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఇట్లా ఇది విన్రార్ ఇట్లా ఆర్కైవ్ ఫైల్లో ఉంటుంది. ఓకే, ఆ సొల్యూషన్ ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఎలా రన్ చేస్తారని చూద్దాం. ఓకే, సో ప్రస్తుతానికి ఈ సొల్యూషన్ వచ్చేసి ఈ వీడియో కింద లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్ లో. ఆ లింక్ ని క్లిక్ చేస్తే మీరు ఆ సొల్యూషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ప్రస్తుతాన్ని నేను ఎక్స్ట్రాక్ట్ చేస్తాను. వన్స్ డౌన్లోడ్ అయిన తర్వాత మీరు ఒక ఫోల్డర్ లో పెట్టుకున్న తర్వాత ఆ ఫైల్ ని రైట్ క్లిక్ ఇచ్చి మీకు విన్రార్ లేకపోతే విన్రార్ యూజ్ చేసుకోండి, 7zip యూజ్ చేసుకోండి. సో ఇట్లాంటి సాఫ్ట్వేర్స్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి. సో నేను ఎక్స్ట్రాక్ట్ ఇదే నేమ్ తో వేరే ఫోల్డర్లకి ఎక్స్ట్రాక్ట్ చేయమని చెప్తున్నాను. సో ఎక్స్ట్రాక్ట్ ఇది ప్రస్తుతం మన రియల్ టైమ్ ప్రాజెక్ట్ మన సొల్యూషన్ లో మన రియల్ టైమ్ ఫోల్డర్లకి నేను ఈ ప్రాజెక్ట్ ని డౌన్ చేస్తున్నా, ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. ఓకే, సిఆర్ఎం పోర్టల్ ఫర్ స్టూడెంట్స్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసింది జస్ట్ టుడేస్ డేట్. ఓకే ఓకే, ఇది మన సొల్యూషన్ అనమాట. మీరు ఈ ప్రాజెక్ట్ లకి ఇట్లా వెళ్ళాలి. ఓపెన్ చేసిన తర్వాత సిఎస్ ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి, సొల్యూషన్ ఓపెన్ చేస్తున్నారు. సో ఈ సొల్యూషన్ మీకు కూడా షేర్ చేస్తాను ఈ రోజు ఎండ్ ఆఫ్ ద క్లాస్. ఓకే, సో ఆల్రెడీ కింద లింక్ కూడా ఉంటుంది డిస్క్రిప్షన్ లో. ఆ లింక్ ని యూస్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో ఇట్లా సొల్యూషన్ ఇట్లా ఉంటుంది. నేను డిఫాల్ట్ గా ఇక్కడ ఏంటంటే ఈ సొల్యూషన్ లో పెద్ద ఏం ఉండదు ఎక్కువ. నేను ఓన్లీ ఒక కంట్రోలర్ ఉంది. ఓకే, సో ఈ సొల్యూషన్ ఎందుకంటే ఈ సొల్యూషన్ యూసేజ్ ఏంటనేది చెప్తాను. ఓకే, సో ఫస్ట్ రన్ చేస్తాను. ఒకే కంట్రోలర్ ఉంది. ఆ కంట్రోలర్ లో కూడా పెద్దగా ఏం లేదు, కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఓకే, యాక్షన్, ఇండెక్స్ మెథడ్, అబౌట్ పేజ్, కాంటాక్ట్ పేజ్. సో నేను ప్రస్తుతానికి ఇండెక్స్ పేజ్ క్రియేట్ చేస్తాను. చూడండి, రన్ చేస్తాను. హోమ్ కంట్రోల్ డిఫాల్ట్ గా ఇండెక్స్ పేజ్ లోడ్ అవుతుంది కదా. ఇండెక్స్ పేజ్ లో ఏముందని చూద్దాం. సో డిఫాల్ట్ గా ఇండెక్స్ పేజ్ లో కొన్ని కంట్రోల్స్ ఉన్నాయి. లైక్ ఇది టెక్స్ట్ బాక్స్, ఇది సెలెక్ట్ బాక్స్, చూడండి డేట్ పికర్. ఓకే, సో సమ్ టెక్స్ట్ ఏరియా, సమ్ రేడియో బటన్స్, సమ్ చెక్ బాక్సెస్, బటన్. సో దిస్ ఈస్ అ శాంపుల్ గ్రిడ్ టేబుల్, డేటా చూసుకోవడానికి ఒక శాంపుల్ టేబుల్ టైప్ అనమాట, స్టైల్స్. సో ఇవన్నీ కొంచెం డిజైన్ గా స్టైలిష్ గా ఉన్నాయి కదా. సో దీనికి స్టైల్స్ రాసి మన లేఅవుట్ లో ఆల్రెడీ సంబడి రాసి మనకి ఇచ్చారు ఈ లేఅవుట్. ఓకే, సంబడి డిజైన్ చేసి కంట్రోల్స్ అంతా ఇచ్చారనమాట. సో దీన్ని ఏంటి మనకి దీనివల్ల ఏంటి హెల్ప్ అంటే, ఈ లేఅవుట్ వల్ల మీకు ఏంటి హెల్ప్ అంటే, సో జనరల్ గా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక పేజ్ క్రియేట్ చేస్తాను. చూడండి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఈ స్టైల్స్ ఎంత నీట్ గా ఉన్నాయి. ఈ టెక్స్ట్ బాక్సెస్ చాలా క్లీన్ గా ఉన్నాయి. ఈ సెలెక్ట్ డ్రాప్ డౌన్ చూడండి ఎంత క్లియర్ గా ఉన్నాయో. సో ఇప్పుడు మీరు రియల్ టైమ్ లో మీకు ఆల్రెడీ ప్రాజెక్ట్ వస్తారు. సో మీకు కొత్త చోట ప్రాజెక్ట్ మధ్యలో మీరు కొత్త కంట్రోలర్ యాడ్ చేయాల్సి వచ్చింది, ఒక కొత్త పేజ్ రిక్వైర్మెంట్ వచ్చింది. సో మనం ఇమీడియట్ గా మనం డిజైనర్స్ దగ్గరికి వెళ్ళామన్నమాట. కొన్ని చిన్న రిక్వైర్మెంట్స్ అట్లా వచ్చినప్పుడు మనమే డెవలపర్స్ కూడా మనము చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు. సో అట్లాంటప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి దీని యూసేజ్ ఏంటంటే, ఫస్ట్ నేను మన ఈ సొల్యూషన్ లో నేను కొత్తగా మీకు షేర్ ఈ సొల్యూషన్ తీసుకున్న సొల్యూషన్ లో ప్రాజెక్ట్ సొల్యూషన్ లో ఈ లేఅవుట్ లో నేను ఒక కొత్త కంట్రోలర్ యాడ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ కి. ఓకే, యాడ్ కంట్రోలర్. సో నేను ఈ కంట్రోలర్ యాడ్ చేసిన ఫ్రెష్ గా యాడ్ చేస్తాను కంట్రోలర్ ని. సో నేను దీనికి ఒక డెమో అని ఇస్తాను.
ప్రస్తుతానికి టెస్ట్ కంట్రోలర్ నేను డెమో కంట్రోలర్ అని నేమ్ ఏదో ఒక రఫ్గా ఇచ్చాను. సో ఆబ్వియస్ గా డెమో కంట్రోలర్ లో డిఫాల్ట్ గా మీకు తెలుసు ఇండెక్స్ అనే మెథడ్ ఒకటి ఆటోమేటిక్ గా లోడ్ అయింది. సో వ్యూస్ లో ఎంటీ ఫోల్డర్ డెమో నేమ్ తో ఒకటి ఫోల్డర్ కూడా క్రియేట్ అయింది. ఎప్పుడైతే వ్యూస్ యాడ్ చేస్తే ఆ వ్యూస్ ఇక్కడ ఈ ఫోల్డర్ లో యాడ్ అవుతూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతానికి నేను దీనికి ఒక నేమ్ ఇస్తాను, రిజిస్టర్ ఆర్ రిజిస్ట్రేషన్ సంథింగ్ నేను ఇస్తాను. ఈ డెమో కంట్రోలర్ లో ఒక రిజిస్ట్రేషన్ పేజ్ తీసుకుంటాను. ఓకే, సో దీనికి నేను నేమ్ చేంజ్ చేసిన యాక్షన్ మీద నేను. సో దీనికి వ్యూ యాడ్ చేస్తాను, ఒక వ్యూ యాడ్ చేస్తాను యాడ్. సో డిఫాల్ట్ గా రిజిస్ట్రేషన్ ఉంది. లేఅవుట్ పేజ్ తీసుకుందాం అంటే ప్రస్తుతానికి లేఅవుట్ ని తీసుకున్నాం, తర్వాత నుంచి తీసుకుందాం. సో ప్రస్తుతానికి దీనికి ఎంటీ పేజ్ తీసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే చూడండి, నాకు ఒక రిక్వైర్మెంట్ ఉంది. ఏంటి, నేను ఒక సింపుల్ ఫామ్ క్రియేట్ చేస్తాను అనుకున్నాను. ఎగ్జాంపుల్ నేను ఒక ఫామ్ క్రియేట్ చేస్తాను చూడండి. సో డ్యూ ఇక్కడ ఏం చేస్తాను, ఒక డ్యూ ట్యాగ్ లో ఒక లేబుల్ తీసుకుంటాను. ప్రస్తుతానికి సింపుల్ లేబుల్ తీసుకుంటాను. ఓకే, HTML లేబుల్ తీసుకుంటాను. లేబుల్ యూజర్ నేమ్ తీసుకుంటాను. ఓకే, నేను తర్వాత ఏం చేస్తాను, ఓకే ఇంటూ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్. ఓకే, సో ప్రస్తుతం నేను ఇది రన్ చేద్దాం, ఎట్లా ఎగ్జిక్యూట్ వస్తుందో అవుట్పుట్ చూసి దాన్ని బట్టి నేను మోడిఫై చేస్తాను. ఓకే, మన సొల్యూషన్ ఇది. యూజర్ నేమ్ పక్కన వచ్చేసినాయి. ఓకే, యూజర్ నేమ్ టెక్స్ట్ బాక్స్. కానీ ఈ టెక్స్ట్ బాక్స్ మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇది అంత ప్రాపర్ స్టైలిష్ గా లేదు కంపేర్ టు మనం ప్రీవియస్ గా చూసింది. ప్రీవియస్ గా ఏంది మనం చూసింది, ఓకే చూద్దాం అది కూడా. సో ప్రీవియస్ గా ఏంది, మనము అదే కంట్రోలర్ లోని మన డిఫాల్ట్ గా మన సొల్యూషన్ లో హోమ్ కంట్రోలర్ లోని ఇండెక్స్ లో ఉన్నాయి కదా, అది చూద్దాం. నేను అది రన్ చేస్తాను చూడండి. హోమ్ ఇండెక్స్ చూడండి, ఈ టెక్స్ట్ బాక్స్ ఎంత క్లియర్ గా ఉంది, ఎంత స్టైలిష్ గా ఉంది. ఇప్పుడు మీరు తీసుకున్న ఈ టెక్స్ట్ బాక్స్ చూడండి ఎంత సింపుల్ గా ఉంది. సో ఇట్లా స్టైలిష్ గా రావాలంటే, సో ఎప్పుడైనా కానీ మీకు తెలుసు ఒక టైప్ టెక్స్ట్ ఇవ్వాలని, ఈ స్టైల్స్ మీరు రాయాలంటే కష్టం కదా. ఈ స్టైల్స్ ఏమనేది ఎవరికి రావు, ఈవెన్ నాకు రాయాలనే ఇబ్బందిగానే ఉంటుంది ఆబ్వియస్ గా. అంటే రాయొచ్చు, కానీ మనం ప్రతిసారి మన స్టైల్స్ లో అంత రాయం కదా, మన ఆల్రెడీ ఉంటాయి అనమాట స్టైల్స్. సో దాన్ని మనం యూజ్ చేసుకుంటాం అనమాట. సో ఏంటంటే ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సో ఆల్రెడీ సొల్యూషన్ మనకి ఇస్తారు, మనకి ఏదైనా కానీ సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ కి పక్కనే కంట్రోల్స్ ఉంటాయి. ప్రతి కంట్రోల్ ఎక్కడో ఒక చోట మన సొల్యూషన్ లో డిఫరెంట్ పేజెస్ ఉంటాయి. వెబ్ పేజెస్ లో ఏదో ఒక పేజ్ లో ప్రతి కంట్రోల్ అన్ని కంట్రోల్స్ మాక్సిమం వాడి ఉంటాడు. సో మనం ఎప్పుడైనా కానీ మనకి ఏదైనా రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు, మనం కంట్రోల్స్ యాడ్ చేయాలన్నప్పుడు, మనము కొత్తగా మన ఓన్ గా ఇట్లా రాసినప్పుడు ఇట్లా ఉంటాయి, దానికి స్టైల్స్ ఏం అప్లై ఉండవు. సో దానికోసం ఏం చేస్తామంటే, సో నేను కాపీ చేసుకుంటాం ఆ పక్క పేజ్ నుంచి కాపీ చేసుకుంటాం. ఓకే, ఆ పక్క పేజ్ నుంచి కాపీ చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే, మనము ఏ దానికి స్టైల్స్ రాయాల్సిన పనిలా. సో జస్ట్ మనం కాపీ పేస్ట్ చేసుకొని లేఅవుట్లో, ఎందుకంటే ఈ సొల్యూషన్ లో ఆల్రెడీ ఈ స్టైల్స్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు. మీ సొల్యూషన్ లోనే ఉన్నాయి, ఈ సొల్యూషన్ లో ఆల్రెడీ స్టైల్స్ ఉన్నాయి. సేమ్ స్టైల్స్ మీ దాంట్లో అప్లై చేసుకోవాలి. సో అట్లాంటప్పుడు మనం ఏం చేస్తాం, సో నేను ఇదే టెక్స్ట్ బాక్స్ పెట్టాలంటే జస్ట్ నేను ఇన్స్పెక్ట్ కొడతాను చూడండి, కాపీ ఎట్లా చేస్తాం. సో వెబ్ ఫామ్ రన్ చేసినప్పుడు తీసుకోవచ్చు. చూడండి ఏం చేస్తున్నాను అబ్జర్వ్ చేయండి. జస్ట్ నాకు ఇదే టెక్స్ట్ బాక్స్ ఇదే స్టైల్ నాకు ఈ పేజ్ లో పెట్టాలనుకుంటున్నా. సో అప్పుడు ఏం చేస్తాను, సో రైట్ క్లిక్ ఇస్తాను ఈ టెక్స్ట్ బాక్స్ దగ్గరికి. ఈ టెక్స్ట్ బాక్స్ దగ్గరికి వచ్చి ఇన్స్పెక్ట్ తీసుకొని డివ్ క్లాస్ ఫామ్. సో ఇదంతా చూడండి, ఆ సెలెక్ట్ బాక్స్ సెలెక్ట్ అయి ఉంది. సో నేను ఏం చేస్తాను, ఆ కంట్రోల్లో నేను ఇదే ఫార్మేట్ లో, ఇక్కడ నీట్ గా ఉన్నాయి కదా, ఇదే ఫార్మేట్ లో నేను తీసుకొస్తాను. సో దాన్ని ఎడిట్ యాజ్ HTML కొడతా. ఆ డివ్ని చూడండి, మీరు ఏది కావాలంటే అదే తెచ్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ కొడుతున్నాయి, అబ్జర్వ్ చేయండి. ఇది జస్ట్ నేను నావిగేట్ చేస్తే దేనిపైన క్లిక్ చేస్తే దానిపైన సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇన్పుట్ టైప్ టెక్స్ట్ బాక్స్ కాబట్టి ఆ టెక్స్ట్ బాక్స్ మాత్రమే సెలెక్ట్ అయింది. చూడండి ఇప్పుడు ఈ HTML ఇక్కడ అంతా సెలెక్ట్ అయింది కదా, చూడండి వస్తే. సో మళ్ళీ నేను ఎంప్లాయ్ నేమ్ ఈ లేబుల్ మీద క్లిక్ చేస్తే ఆ లేబుల్ మాత్రమే సెలెక్ట్ అయింది. ఇప్పుడు నేను ఫామ్ ఈ గ్రూప్ సెలెక్ట్ చేస్తే ఇదంతా సెలెక్ట్ అయింది. సో నాకు ఈ కంటెంట్ అంతా కాపీ కావాలి, ఈ సెలెక్టెడ్ అంతా. సో నేను దానిపైన రైట్ క్లిక్ ఇచ్చి ఎడిట్ యాజ్ HTML కొడితే ఈ డివ్ మనకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు చూడండి, నేను ఈ పక్క పేజీ ఇది మన సొల్యూషన్ లోనే ఉంది, బట్ ఇది హోమ్ కంట్రోలర్ లో ఇండెక్స్ పేజ్ ఉంది. మనం ఎక్కడ ఉన్నాం, డెమో కంట్రోలర్ లో రిజిస్ట్రేషన్ పేజ్ లో ఉన్నాం. సో మనము డెమో కంట్రోలర్ లో రిజిస్ట్రేషన్ పేజ్కి వెళ్ళి
మనం పేజ్ చేద్దాం. డెమో కంట్రోలర్లో ఇక్కడ రిజిస్ట్రేషన్ పేజ్ ఇది కదా CSS HTML. సో నేను ఇక్కడ ఏం చేస్తాను చూడండి, ఒక బ్రేక్ తీసుకొని చూడండి కంట్రోల్. సో ఇప్పుడు నేను రీఫ్రెష్ చేస్తాను చూడండి. ఓకే, సో ఫైన్. దీనికి కూడా స్టైల్స్ అప్లై చేయలేదు. ఎందుకు అప్లై అవ్వలేదంటే, సో మనము ఈ పేజ్ని నేను లేఅవుట్ పేజ్ కాల్ చేయలేదు. అర్థమవుతుందా? ఎందుకంటే నేను ఇండిపెండెంట్గా ఈ ఈ పేజ్ని క్రియేట్ చేశాను. సో దీనికోసం ఏం చేద్దామంటే మీకు అర్థమయ్యేట్టుగా, సో లెట్ మీ క్రియేట్ వన్ మోర్. ఇది మనం ఈ పేజ్ క్రియేట్ చేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తారా, నేను లేఅవుట్ పేజ్ సెలెక్ట్ చేయకుండా డిఫాల్ట్గా ఇండివిజువల్ చేసిన. లేఅవుట్ పేజ్ సెలెక్ట్ చేయకపోతే మనకు కొన్ని స్టైల్స్ అప్లై కావు. ఎందుకు అనేది అది మీకు తర్వాత నేను చెప్తాను, ఎట్లా అప్లై అనేది. సో ప్రస్తుతానికి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను చూడండి. ఇంకొక ఇదే డెమో కంట్రోలర్లో నేను ఇంకో పేజ్ తీసుకుంటాను. సో దీనికి ఏం చేస్తానంటే ఎంప్ రిజిస్ట్రేషన్ పేజ్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, రఫ్గా. సో అగైన్ నేను ఇంకో వ్యూ యాడ్ చేస్తాను, MVC వ్యూ. ఇప్పుడు దీనికి నేను లేఅవుట్ పేజ్ తీసుకుంటాను. ఓకే, లేఅవుట్ పేజ్ అంటే సెలెక్ట్ చేసుకోండి. కావాలని సెలెక్ట్ చేయకపోయినా కూడా ఆబ్వియస్గా తీసుకుంటుంది అది. చూడండి లేఅవుట్ పేజ్. ఓకే, యాడ్. ఇప్పుడు లేఅవుట్ పేజ్ మనకు ఈ పేజ్లో ఉంటుంది అన్నమాట. సో దీన్ని ఏం చేద్దాం, దీనివల్ల ఏంటంటే ఈ లేఅవుట్ పేజ్లో మన లేఅవుట్ పేజ్ గురించి నేను స్పెసిఫిక్గా చెప్తాను. జస్ట్ మీరు ఏం ఆలోచిస్తారు అంటే, లేఅవుట్ పేజ్లో ఏముంటాయంటే ఎంటైర్ ప్రాజెక్ట్కి సంబంధించిన స్టైల్స్, స్క్రిప్ట్ ఫైల్స్, రెఫరెన్సెస్ అన్ని లేఅవుట్లో పెట్టింటాం. సో ఆ లేఅవుట్ పేజ్ మనం ఇంక్లూడ్ చేసుకుంటే ప్రతి పేజ్లో జస్ట్ ఇట్లా కాల్ చేసి పెట్టుకుంటే టాప్లో ఆబ్వియస్గా ఆ స్టైల్స్, ఆ CSS జావా స్క్రిప్ట్ ఫైల్స్ అన్ని అప్లై అవుతాయి అనమాట. సో దాని గురించి క్లియర్గా మనం ఆ స్పెసిఫిక్గా లేఅవుట్ పేజ్ డిస్కస్ చేసినప్పుడు మీకు ఈజీగా అర్థమైపోద్ది. సో ప్రస్తుతానికి మన ప్రాజెక్ట్లో ఉన్న స్టైల్స్ ఫైల్స్ అన్ని ఈ లేఅవుట్ పేజ్ యాడ్ చేస్తే అప్లై అవుతాయని మీరు అనుకోండి ప్రస్తుతానికి. జస్ట్ ఓకే. సో అట్లనమాట. సో మనం ఏంటంటే ఈ ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ని ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ పేజ్లో మనం కోడ్ రాద్దాం. సో అప్పుడు ఏం చేస్తాను నేను, ఫస్ట్ ఇది నార్మల్ టెక్స్ట్ పెడతాను చూడండి. ఫస్ట్ లేఅవుట్ టైప్ ఈక్వల్స్ టు. సో ఈ పేజ్ని రన్ చేద్దాం, అవుట్పుట్ ఎలా వస్తుంది చూడండి. ఎంప్ రిజిస్ట్రేషన్ పేజ్, యూజర్ నేమ్ నార్మల్గా ఉంది, అంటే స్టైల్స్ ఏమి అప్లై అవ్వలేదు, నార్మల్గా ఉంది. బట్ నేను ఇంకో కంట్రోలర్ యాడ్ చేస్తాను చూడండి. డిఫరెన్స్ మీకు అర్థమైతే ఆ కంట్రోలర్కి ఈ కంట్రోలర్కి ఏంటి. చూడండి, ఇప్పుడు చూడండి నార్మల్ కంట్రోలర్ ఎట్లా ఉంది, ఈ కంట్రోలర్ ఎలా ఉంది చూడండి. దీని బార్డర్ దీనికి వచ్చేసి, సో దీనికి కొన్ని స్టైల్స్ రాసామన్నమాట. కానీ నేను ఆ స్టైల్స్ నేను రాయలేదు. జస్ట్ నేను ఈ పేజ్ నేను ఇది ఎక్కడి నుంచి తెచ్చాను, మన రిజిస్ట్రేషన్ పేజ్ నుంచి. మన index.cshtml ఇది మన ప్రాజెక్ట్లోనే ఇంకో పేజీ, డిఫాల్ట్ హోమ్ కంట్రోలర్లోని ఇండెక్స్ పేజ్లో ఇది ఉందన్నమాట. సో అందులో నుంచి నేను ఈ కోడ్ కాపీ చేసాను. ఇందాక చూసాను కదా మనం, ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ చేసి మన డెమో కంట్రోలర్లో ఉన్న పేజ్ని తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టాను. సో ఎట్లా అంటే చూపిస్తాను. డూప్లికేట్ ఇండెక్స్ పేజ్లో ఉంది. సో నేను ఇందాక ఏం చేశాను, జస్ట్ ఇక్కడ రైట్ క్లిక్ వచ్చి ఇన్స్పెక్ట్ కొట్టి, సో పర్ఫెక్ట్గా ఆ డ్యూని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఎడిట్ యాజ్ HTML ఇచ్చి జస్ట్ నేను ఆ కంట్రోల్ ప్లేస్ చేసిన. జస్ట్ కాపీ, నేనేం స్టైల్స్ రాయట్లా, జస్ట్ ఆ కోడ్ తెచ్చి మన ప్రాజెక్ట్లో ఇక్కడ పేస్ట్ చేసినాను. సో దీనికి స్టైల్స్ అప్లై అయినాయి, ఆటోమేటిక్గా స్టైలిష్గా ఉంది. అర్థమవుతుందా? సో ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, సో ఇది నార్మల్ టెక్స్ట్ బాక్స్ అనమాట. సో నార్మల్ టెక్స్ట్ బాక్స్కి ఈ స్టైల్స్ ఏం లేవు. సో నేను ఇది ఎక్కడి నుంచి తెచ్చాను, ఇది కూడా మన ప్రాజెక్ట్లోదే సొల్యూషన్ చేస్తాను. సో మీరు ఎప్పుడైనా కానీ మీరు ఓన్గా మీకు ఏదైనా కంట్రోల్ క్రియేట్ చేయమని మీరు కంట్రోల్ ప్లేస్ చేయాల్సి వచ్చినప్పుడు, మీరు ఇట్లా ఊరికే ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ దానికి అట్లా రాసుకుంటూ పోతే దానికి స్టైల్స్ ఉన్నావు అనమాట. సో అట్లా
ప్రాజెక్ట్లో అట్లా చేయడం వల్ల ఏంటి ప్రాబ్లం అవుతుందంటే, సో మీ వేరే పేజ్కి ప్రాజెక్ట్ అంతా ఒక థీమ్ ఫాలో అవుతారు. ఎవరైనా కానీ ఏ ప్రాజెక్ట్ అయినా ఒక థీమ్, ఒక స్టాండర్డ్ స్ట్రక్చర్, ఒక స్టాండర్డ్ స్టైల్ షీట్స్ అన్ని ఫాలో అయి ఉంటారు అనమాట. సో వాళ్ళు ఒక బటన్కి కొన్ని బటన్స్ కి ఈ కలర్ ఉండాలి, కొన్ని బటన్స్ కి ఈ కలర్, అట్లా స్పెసిఫిక్ ఉంటాయి అనమాట. కొన్ని కంట్రోల్స్ ఇలానే ఉండాలి అన్నట్లుగా. సో వాళ్ళు ఆల్రెడీ రా చేసినారు. ఇప్పుడు మీరు ఓన్ గా క్రియేట్ చేస్తే ఇది మీరు క్రియేట్ చేసినారు. సేమ్ ప్రాజెక్ట్ లోనే ఇన్పుట్ టైప్ టెక్స్ట్ ఇట్లా ఉంది. ఈ ప్రాజెక్ట్ లో మీరు ఇట్లాంటి టెక్స్ట్ బాక్స్ ఇంకో చోట కూడా యూజ్ చేస్తే ఆ ప్రాజెక్ట్ అంతా ఆ సొల్యూషన్ అంతా బాగా ఇట్స్ ఫ్రెండ్లీగా, అంటే మీన్ చూడడానికి బాగుంటుంది అనమాట. సో ఎప్పుడైనా కానీ మీరు ఏదైనా కంట్రోల్స్ క్రియేట్ చేసినా మీ ఓన్ గా ఎప్పుడు మీరు చేయరు. సో అది వెరీ రేర్ కేసెస్. అది ఎక్కడా లేకపోతే ఆ కంట్రోల్ మీరు ఇన్నోవేట్ చేసినప్పుడు మీరు ఎంత బెస్ట్ గా చేస్తే చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఎప్పుడైనా కానీ రియాలిటీగా ఎట్లా చేస్తామంటే, మన సొల్యూషన్ ని వేరే మనకి ఏదైతే అవసరం ఉందో అది ఎక్కడో చోట మన ప్రాజెక్ట్ లోనే ఏదో ఒక పేజ్ లో ఉంటుంది. ఆ పేజ్ లోకి వెళ్ళి ఇట్లా రైట్ క్లిక్ ఇన్స్పెక్ట్ తెచ్చుకొని, సో ఆ కోడ్ ని ఇట్లా HTML ఎడిట్ యాజ్ HTML అయినా తెచ్చుకోవచ్చు, ఇట్లా తెచ్చుకొని అయినా పేస్ట్ చేసుకోవచ్చు, Ctrl+C. లేదంటే ఇది తెలుసు మనకి ఎక్కడ హోమ్ కంట్రోలర్లోని ఇండెక్స్ పేజ్. సో డైరెక్ట్ గా HTML పేజ్ మన సొల్యూషన్ లోనే ఉంటుంది కదా. ఆ హోమ్ కంట్రోలర్లోని ఈ వ్యూ కదా ఇండెక్స్ పేజ్. సో గో టు వ్యూ. సో ఈ ఇండెక్స్ పేజ్ లో అక్కడ ఆ బ్లాక్ కోడ్ ఎక్కడో చోట ఉంటుంది. అదే కోడ్ చూడండి, ఇదే div క్లాస్ ఫామ్. సో ఇక్కడ నుంచి అయినా ఎంప్లాయ్ నేమ్ తెచ్చుకోవచ్చు. ఆ div ఇక్కడ నుంచి పేస్ట్ చేసుకునైనా కానీ మీరు ఎంప్ రిజిస్ట్రేషన్ పేజ్ లో పెట్టుకోవచ్చు. అర్థమైందా? సో అట్లా. సో ఏంటంటే దీనివల్ల ఏంటంటే రియల్ టైం ప్రాజెక్ట్ లో ఎప్పుడన్నా కానీ మనము కొత్త కంట్రోల్స్ ఏదైనా కొత్త పేజెస్ లో మీరు ఏదైనా ఫంక్షనాలిటీస్ ఇంప్లిమెంట్ చేయాలన్నా మీరు కొత్తగా చేయాల్సిన పని లేదు. ఆల్రెడీ పక్కన పేజెస్ లో దాన్ని ఉంటారు. దాన్ని ఎట్లా కాపీ చేయాలంటే ఇట్లా ఏదైనా కంట్రోల్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను. రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ కొడతాము. సో ఎంత వరకు కావాలో ఓన్లీ ఇది ఇన్పుట్ టైప్ టెక్స్ట్ అంటే ఈ ఒక్క లైనే కాపీ చేయొచ్చు, ఎడిట్ యాజ్ HTML. ఇది ఒక్క లైనే కాపీ చేసుకోవచ్చు. లేదు మొత్తం డివే కావాలనుకో, డివ్ దగ్గరికి వెళ్తే ఎడిట్ యాజ్ HTML అంటే డివ్ అట్లా. సో అట్లా కాపీ చేసుకుంటే మనకి ఏంటి బెనిఫిట్ ఏంటంటే, మన ఓన్ స్టైల్స్ రాయాల్సిన పనిలే. ఇప్పుడు దీనికి మీరు స్టైల్స్ రాయాలంటే మీకు ఇబ్బంది కదా. సో ఆబ్వియస్లీ ఈ స్టైల్స్ ఆటోమేటిక్గా అప్లై అవుతాయి. ఎట్లా అప్లై అవుతాయంటే చూడండి, ఈ లేఅవుట్ పేజ్కి వెళ్తే ఇప్పుడు ఈ ఇండెక్స్ పేజ్లో ఇది లేఅవుట్ ని ఇన్హెరిట్ చేసే ఉంటుంది. చూడండి, సో దీంట్లో ఆల్రెడీ కొన్ని స్టైల్స్ ఉన్నాయి. ఆల్రెడీ నేను ఈ పిక్ తీసుకునేటప్పుడే లేఅవుట్ పేజ్ సెలెక్ట్ చేసుకునే పిక్ అయింది ఇది. సో అందుకే లేఅవుట్ పేజ్లో ఏముంటాయి, అన్ని స్టైల్స్ అన్ని అప్లై ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను లేఅవుట్ పేజ్ ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, ఇక్కడ లేఅవుట్ పేజ్లో ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన స్టైల్స్ చూడండి. font.css, bootstrap main.css, ఏదైనా డేట్ పిక్కర్స్ వాడుతుంటే డేట్ పిక్కర్ CSS, అట్లనే డిఫరెంట్ CSS ఉంటాయి. కొన్ని ప్లగ్ఇన్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు లైక్ డేట్ పిక్కర్ ఉంటుంది. డేట్ పిక్కర్ ఇట్లా సెలెక్ట్ అయితేనే డిఫరెంట్ కలర్స్ రావడము, సెలెక్ట్ అయిపోతాయి అట్లా. సో డిఫరెంట్ కంట్రోల్స్ ఉంటాయి. డిఫరెంట్ కంట్రోల్స్ కి కొన్ని సపరేట్ పిక్కర్స్ ఉంటాయి అనమాట. సపరేట్ స్టైల్స్ కూడా ఉంటాయి. అవన్నీ మనం ఎక్కడ పెట్టింటాం అంటే లేఅవుట్ లో పెట్టింటాం. నాట్ ఓన్లీ CSS ఫైల్స్, ఇంకా జావా స్క్రిప్ట్ ఫైల్స్ కూడా చూడండి. ఇక్కడ UI.js ఫైల్స్, minimum.js ఫైల్స్, ఇట్లా మెనీ ఫైల్స్ చాలా ఉంటాయి అనమాట. సో డిఫరెంట్ JS ఉంటాయి. అవి గోయింగ్ ఫార్వర్డ్ మీకు అర్థమైంది. ఓకే, సో లేఅవుట్ ఫైల్ సెలెక్ట్ చేసుకొని మనము ఇంకా పక్క పేజ్లో మనకి ఏ కంట్రోలర్ కావాలో ఆ కంట్రోలర్ని తెచ్చిపెట్టుకుంటే మనకి వర్క్ అయిపోద్ది. మనం స్టైల్స్ కొత్తగా రాయాల్సిన పని లేదు. మన లేఅవుట్తో మన కంట్రోల్ కూడా పక్క పేజెస్తో పాటు నీట్గా లుక్ అండ్ ఫీల్ నీట్గా బాగుంటుంది అనమాట. ఓకే, సో అది ఈ ప్రాజెక్ట్లో అట్లా చేస్తాం అనమాట. మనం ఎప్పుడైనా ఏదైనా కొత్త ప్రాజెక్ట్లోకి వెళ్ళినప్పుడు మనకి సొల్యూషన్ ఉంటుంది. మనకి ఏదైనా కొత్త కంట్రోల్స్ యాడ్ చేయాలనుకున్నా మనం కొత్తగా క్రియేట్ చేయాల్సిన పని లేదు. పక్క పేజ్లో ఉంటుంది. పక్క పేజ్లోంచి ఇట్లా కాపీ చేయడం వస్తే చాలు, అది ఆ పేజ్కి వెళ్ళడము. సో ఈ విధంగా అయినా కాపీ చేయొచ్చు. ఇన్స్పెక్ట్లోకి వెళ్ళి ఎడిట్ యాజ్ HTML అయినా చేయొచ్చు. ఓకే, లేదు ఇది ఎక్కడుంది, డెమో కంట్రోలర్లో ఎంప్ రిజిస్ట్రేషన్. సో జనరల్గా నేను చెప్తున్నా నావిగేషన్కి. సో మామూలుగా అయితే మనకు హోమ్ కంట్రోలర్లో మన డిఫాల్ట్గా మన కంట్రోల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. హోమ్ కంట్రోలర్స్లో సెలెక్ట్ బాక్స్ ఉంది, సెలెక్ట్ కంట్రోలర్ ఉంది, టెక్స్ట్ బాక్స్ ఉంది, డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ బర్త్, డేట్ కంట్రోలర్ ఉంది. సో ఏది కావాలంటే అది ఇక్కడికి వచ్చినా ఆ పేజ్లోకి వచ్చి ఆ కోడ్ కాపీ చేసుకొని మళ్ళీ మన పేజ్లో కాపీ చేసుకోవచ్చు. సో అట్లా చేస్తాం అనమాట. సో మీకు ఏంటంటే ఇప్పుడు మనం రియల్ టైంలో ప్రాజెక్ట్ చేస్తున్నాం కదా. ఈ ప్రాజెక్ట్కి సంబంధించింది అన్ని ఏ కంట్రోల్స్ వాడతామో అన్ని మనం హోమ్ కంట్రోలర్లోనే నేను ఇండెక్స్ పేజ్లో పెట్టేసిన.
ఇవన్నీ. సో ఒక టెక్స్ట్ బాక్స్ కంట్రోలర్ స్టైలిష్గా, ఒక స్టైల్ బాక్స్. సో మీరు ఈ పేజ్కి వచ్చైనా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ కోడ్ కాపీ చేసుకుంటే అక్కడ మీరు ఏ పేజ్లో పెట్టుకోవాలంటే మీరు ఎన్ని పేజెస్ అయినా ఎన్ని కంట్రోలర్స్ అయినా క్రియేట్ చేయొచ్చు. సో ఏ పేజ్లో ఏది అవసరం అనుకుంటే కొన్ని పేజెస్లో రేడియో బటన్స్ అవసరం ఉంటాయి, కొన్ని దాంట్లో సెలెక్ట్ బాక్స్ అవసరం ఉంటుంది, కొన్ని దాంట్లో చెక్ బాక్సెస్ అవసరం ఉంటుంది. సో ఇది శాంపుల్ డేటా గ్రిడ్. మీరు ఏదైనా టేబుల్కి స్టైల్స్ అప్లై చేయాలంటే ఇది శాంపుల్ డేటా, ఇది బాగా కనపడడానికి నేను ఇది ఒక టేబుల్ యూస్ చేశాను అనమాట. సో ఇవన్నీ ఈ కైండ్ ఆఫ్ టేబుల్ ఫార్మాట్ మీరు వేరే టేబుల్ యూస్ చేయాలంటే దీనికి ఆల్రెడీ స్టైల్స్ అప్లై ఉంటుంది. జస్ట్ మీరు ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ కొట్టి సో ఈ టేబుల్ డివ్ ఎంతవరకు ఉందో చూడండి, ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే చూడండి ఈ టేబుల్ అంతా ఉంది, ఈ డివ్ అంతా సెలెక్ట్ అవుతుంది. దీన్ని ఎడిట్ యాజ్ HTML కొడితే సో మీకు ఈ టేబుల్కి అప్లై అయిన స్టైల్స్ అన్ని మీరు కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. సో డేటా మాత్రం ఆ TRs డేటా అనేది మీరు తర్వాత మీరు ఓన్గా బైండ్ చేస్తారు. బట్ థీమ్ మాత్రం ఆ టేబుల్ థీమ్కి స్టైల్స్ ఆటోమేటిక్గా అప్లై అయిపోతాయి. సో అది ఎట్లా అనేది మీరు కమింగ్ క్లాస్లో చూద్దాం. సో అర్థమైందా? యాజ్ సింపుల్ యాజ్ చెప్పాలంటే ఏంటంటే మనం ఇంతవరకు డిస్కస్ చేసింది రియల్ టైమ్ ప్రాజెక్ట్లో మనకు ఒక సొల్యూషన్ ఇస్తారు, అది గిట్ నుంచి ఎక్కడో చోట డౌన్లోడ్ చేసి మనం పెట్టుకుంటాం. మనం రన్ చేసిన తర్వాత మనకి ఫ్యూచర్లో ఏదైనా కంట్రోల్ కావాలనుకో, ఏదైనా కంట్రోల్ మనం కొత్తగా ఇంప్లిమెంట్ చేయాలనుకో మన పేజ్లో, సో అది పక్క పేజ్లో నుంచి కాపీ చేయడం ఎలా అనేది చూసాం కదా. అట్లా మనం పక్క పేజ్లలోనే యూజ్ చేసి తెచ్చుకున్నాం, మనం ఓన్గా క్రియేట్ చేసి చేయము. బట్ చేయాలనుకుంటే చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. బట్ మోస్ట్లీ ఇలానే చేస్తాం ప్రాసెస్ అనమాట. సో పక్క పేజ్ నుంచి ఎట్లా కాపీ చేయాలో మీకు తెలుసు, ఇప్పుడు నేను చూపించాను. సో అది నేను ఈ లేఅవుట్ నేను ఎక్కడి నుంచి తెచ్చాను ప్రస్తుతానికి మీకు కావాల్సిన ప్రాజెక్ట్కి సంబంధించినవన్నీ మన హోమ్ ఇండెక్స్లో నుంచి మీరు కాపీ చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఈ సొల్యూషన్ అంతా నేను ఎక్కడి నుంచి తెచ్చాను? సో ఈ సొల్యూషన్ అంతా నేను ఎక్కడి నుంచి తెచ్చానంటే ఇది అడ్మిన్ లైట్ అనేది నేను ఒక సైట్కి వెళ్ళాను, నాకు ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు గవర్నమెంట్ తెచ్చానమాట. ఈ లేఅవుట్ ఇది బాగుందని తీసుకొచ్చి సెలెక్ట్ చేసింది. సో అడ్మిన్ లైట్ డాష్బోర్డ్ మన ప్రాజెక్ట్ వచ్చింది సెలెక్ట్గా నేను డిఫాల్ట్గా. సో ఇదే ప్రాజెక్ట్ నేను ఇది ఆన్లైన్లో ఈ లేఅవుట్ నేను ఇక్కడ నుంచి ఈ లేఅవుట్ని డౌన్లోడ్ చేసుకొని లోకల్లో. సో దాని గురించి మీకు అంత ఇన్డెప్త్గా అవసరం లేదు, గోయింగ్ ఫార్వర్డ్ మీరు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మీరు నేర్చుకుంటారు ఇది. సో ఇదే లేఅవుట్ నేను దీన్ని CSS మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకొని నేను కొన్ని ఇక్కడ తీసేసాను అనమాట. కొన్ని తీసేసి మనకు కొంచెం ఈజీగా అనుకూలంగా ఉండేటువంటి నేను ఇక్కడ మన లేఅవుట్లో పెట్టాను అనమాట. సో మన పేజ్ ఇక్కడ చూడండి, ఇదే లేఅవుట్ నేను కూడా తెచ్చిండేది అడ్మిన్ లైట్. ఓకే, సో ఈ పేజ్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇవో ఎలిమెంట్స్ ఉన్నాయి, జనరల్ ఎలిమెంట్స్ ఫార్మ్స్ అనుకున్నాం, జనరల్ ఎలిమెంట్స్ చూడండి ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇక్కడ ఈ టెక్స్ట్ బాక్సెస్ అన్ని నేను ఇక్కడ నుంచే తెచ్చి మన ప్రాజెక్ట్లో యాడ్ చేసాను. ఈ లేఅవుటే మన ప్రాజెక్ట్లో అనమాట. సో మీరు ఎప్పుడైనా ఫ్యూచర్లో ఇంకా ఇక్కడ మన ప్రాజెక్ట్లో నేను డిఫాల్ట్గా కొన్ని ఇచ్చాను, కొన్ని రెగ్యులర్గా మ్యాండేటరీగా యూజ్ చేసే కంట్రోల్స్ మాత్రం ఇచ్చాను. సో మీకు ఇంకా ఎక్స్ట్రా స్టైల్స్ కావాలి, మీకు డిఫరెంట్ బటన్స్ కావాలి అనుకున్నారనుకో, సో ఈ అడ్మిన్ డాట్ లైట్కి వచ్చేసి ఈ లేఅవుట్ ఇది ఎందుకు ఇచ్చానంటే ఇక్కడ మన ప్రాజెక్ట్లో ఒకవేళ ఫ్యూచర్లో ఈ ఆన్లైన్లో ఈ వెబ్సైట్ పనిచేయకపోయినా కూడా మనం చెప్పే టాపిక్స్ కన్నీ కవర్ అయ్యే కంట్రోల్స్ అన్ని మీకు ఆల్రెడీ ప్లేస్ చేసి ఇచ్చాను అనమాట. సో మీరు దీనిపైన డిపెండెన్సీ అవసరం లేదు. బట్ ఇది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఎప్పుడైనా మీరు మన లేఅవుట్లో వర్క్ చేసేటప్పుడు ఇంకా మీకు వేరే స్టైల్స్ కావాలి, ఇంకా డిఫరెంట్ చెక్ బాక్సెస్ కావాలి, డిఫరెంట్ ఈ కలర్స్ థీమ్స్ ఇట్లా డిఫరెంట్ మీకు కావాలనిపించింది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇవో ఎలిమెంట్స్ జనరల్ చూడండి, బటన్స్ కానీ ఐకాన్స్ కానీ బటన్స్ చూడండి, ఇక్కడ బటన్స్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక బటన్ పెట్టాలి, సో ఈ బటన్ పెట్టాలి అనుకున్నాం. సో ఈ బటన్ కానీ ఈ బటన్ పెట్టాలి అనుకున్నారు మీరు ప్రాజెక్ట్లో. సేమ్ అంటే ఈ హైట్ ఈ విడ్త్ ఈ ఫాంట్ ఈ కలర్ సేమ్ వచ్చేట్టుగా. సో అప్పుడు మీరు ఈ సైట్లోకి వచ్చి రైట్ క్లిక్ వచ్చి ఇన్స్పెక్ట్ అని కొడితే సో ఇక్కడ దీన్ని సెలెక్ట్ అయింది కదా, ఎడిట్ యాజ్ HTML కొట్టండి, Ctrl+C. ఇప్పుడు మన ప్రాజెక్ట్ రండి. ఓకే, సో ఎంప్ రిజిస్ట్రేషన్లో రైట్ పెట్టేసి ఇలా యాడ్ చేస్తారు. సో అంతా యాడ్ చేసిన తర్వాత జస్ట్ ఒక స్టైల్ ఒక్కటి మాత్రం మీరు యాడ్ చేసుకోండి, లేకపోతే ఫుల్ తీసుకుంటుంది. స్టైల్ విడ్త్ ఒకటి ఇవ్వండి. జస్ట్ నేను 100 ఇస్తాను చూడండి. టెంప్ రిజిస్ట్రేషన్ చూడండి, రిఫ్రెష్ కొడుతుంది. సేమ్ కలర్ బటన్ విడ్త్ మీకు ఎంత కావాలంటే ఆ బటన్ విడ్త్ అనేది మీరు ఎంత కావాలంటే అందుకోండి. నేను 100 ఇచ్చాను ఇక్కడ.
చూడండి ఇక్కడ మనం ఆన్లైన్లో చూడండి మన ఆన్లైన్ పేజ్లో నేను ఇదే బటన్ ఇక్కడ నుంచి తీసుకొచ్చినాను, ఇక్కడ మన ప్రాజెక్ట్లో ప్లేస్ చేసినాను. చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ కలర్, సేమ్ బటన్, సేమ్ టెక్స్ట్, సేమ్. నేను ఏమన్నా దానికి స్టైల్స్ రాసానా, బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ అవన్నీ నేను రాయలేదు కదా. సో అవన్నీ ఎట్లా అప్లై అయినాయి ఈ పేజ్లో, అర్థమైందా? మనం ఇక్కడ నేను కోడ్ జస్ట్ ఈ బటన్ పెట్టినాను. సో ఈ క్లాసెస్ అన్ని చూడండి ఇక్కడ దీంట్లో ఈ క్లాసెస్లో ఈ క్లాస్ మీన్స్ స్టైల్స్ యూజ్ చేసి క్లాస్ రూపంలో ప్రాజెక్ట్ ఈ బటన్ బ్లాక్లోను, ఈ బటన్ సక్సెస్లోను అవన్నీ ఆ గ్రీన్ కలర్ ఆ స్టైల్స్ అన్ని ఆల్రెడీ రాసి పెట్టింటారు అనమాట. సో మన వర్క్ జస్ట్ కాపీ పేస్ట్ చేయడమే ఆ కంట్రోల్ని. ఆ సైట్లోకి వెళ్ళి నేను రైట్ క్లిక్ ఇచ్చి యాడ్ చేసుకోవడమే, అట్లా ఏది కావాలంటే అది. సో దీని స్టైల్స్ అన్ని ఆల్రెడీ మన సొల్యూషన్లో ఉంటాయి, అర్థమైందా? సో మనం అందుకే ఏదైనా కానీ మన కంట్రోల్ని మన రియల్ టైం ప్రాజెక్ట్లోనే మన పక్క సొల్యూషన్లో కాపీ పేస్ట్ చేసుకుంటే అవి వర్క్ అయిపోతాయి. ఎందుకంటే దానికి కొత్తగా నువ్వు స్టైల్స్ రాసిన పనుల ఆల్రెడీ మన లేఅవుట్ పేజ్లో చూడండి ఇక్కడ మన కంటెంట్ ఫోల్డర్లో మెనీ బూట్ స్ట్రాప్ సిఎస్, సైట్ సిఎస్ఎస్, ఫాంట్ సిఎస్ఎస్, ఎన్నో స్టైల్స్ ఉంటాయి. జేక్వెరీ ఫైల్స్, సపరేట్ బూట్ స్ట్రాప్, మళ్ళీ సపరేట్ సిఎస్ఎస్ ఫైల్స్, ఇవన్నీ ఫాంట్స్ అవన్నీ ఆబ్వియస్గా మన లేఅవుట్లో ఉంటాయి అనమాట. సో మీరు ఆ లేఅవుట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు ఇంకా ఏదైనా ఫ్యూచర్లో నేను ఈ వెబ్సైట్ ఎందుకు చూపిస్తున్నా అంటే ఇట్లా ఈ వెబ్సైట్లో ఉన్న ఏ కంట్రోలర్ అయినా, ఏ కంట్రోల్స్ అయినా, బటన్స్ అయినా కానీ, స్లైడర్స్ అయినా కానీ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే ఇట్లాంటి రిక్వైర్మెంట్స్ వచ్చినప్పుడు ఏదైనా కానీ, సో సేమ్ బటన్స్ కానీ, సేమ్ లైక్ ఈ ఫార్మెట్ టెక్స్టెస్ కానీ, లైక్ ఈ ఫార్మెట్ టెక్స్ట్ బాక్స్ సేమ్ ఇదే కామెంట్ ఇట్లాంటి టెక్స్ట్ బాక్స్ కావాలంటే జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ కొట్టి ఎడిట్ యాజ్ HTML కొట్టి మన దాంట్లోకి తెచ్చుకోవచ్చు అనమాట. సో దానికోసమే ఈ వెబ్సైట్ గురించి చెప్తాను. సో మీరు రియల్ టైంలో కూడా అప్లై చేస్తారు. ఇంకా అడ్వాన్స్ ఎలిమెంట్స్ ఏదైనా ఉన్నా, సో డేట్ పిక్కర్స్ ఉన్నాయి, ఇవి ఒక అడ్వాన్స్డ్ ఎలిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సెలెక్ట్ బాక్స్ చూపిస్తాను చూడండి ఇక్కడ. ఓకే, జనరల్ ఎలిమెంట్స్లో ఉంటుంది. జనరల్ ఎలిమెంట్స్లో చూడండి సెలెక్ట్ బాక్స్ చూడండి. ఒక నేను సింపుల్ సెలెక్ట్ బాక్స్ తీసుకొస్తాను చూడండి, ఇదే స్టైల్. ఇక్కడ నుంచి ఈ ప్రాజెక్ట్ నుంచి మన ప్రాజెక్ట్లో పెట్టినా కూడా ఎట్లా వర్క్ అవుతుందో చూద్దాం. సో సెలెక్ట్ బాక్స్ తీసుకున్నాను. సో ఈ డ్యూ అంతా సెలెక్ట్ చేస్తే అది మొత్తం డ్యూ తీసుకుంటున్నాను. చూడండి డ్యూ అంటే కరెక్ట్గా బాక్స్ సెలెక్ట్ అండ్ కింద సెలెక్ట్ కంట్రోల్ కూడా సెలెక్ట్ అయ్యింది. సో నేను ఆ డ్యూని ఎడిట్ యాజ్ HTML కొడతాను. సో కాపీ చేసుకోవాలి, కంట్రోల్ సి కాపీ చేసుకొని మన సొల్యూషన్లోకి వచ్చేసి జస్ట్ నేను ఎగ్జాంపుల్ కంట్రోల్ డి కొట్టండి. సో జస్ట్ స్టైల్ ఇది ఒక్కటే యాడ్ చేస్తానండి, ఎందుకంటే లేకపోతే ఫుల్ తీసుకుంటారు అనమాట. అక్కడ నుంచి తీసుకుంటూ విత్ ఒకటి మీరు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు చూడండి సేమ్ ఇట్లాంటి సెలెక్ట్ బాక్సే వస్తా చూడండి, ఇట్లా వచ్చినట్టే సేమ్ అది కూడా చూడండి సేమ్ సెలెక్ట్ బాక్సే. ఇక్కడ మనం ఏదైతే తీసుకున్నామో లైవ్లో ఇక్కడ చూడండి సెలెక్ట్ బాక్స్ చూడండి, కింద గ్రీన్ వచ్చింది బ్యాక్గ్రౌండ్. సో ఇట్లా సేమ్ టెక్స్ట్. సో సేమ్ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ గ్రీన్ వస్తుంది కింద అండర్లైన్ అండ్ సేమ్ టెక్స్ట్. సో అట్లా ఎప్పుడైనా కానీ మనము ప్రాజెక్ట్లో ఏదైనా కానీ పక్క పేజ్ కంట్రోల్లో లేఅవుట్ ఉపయోగం ఏంటంటే పక్క మనం దీనికి ఏది స్టైల్స్ రావట్లేదు, ఆల్రెడీ స్టైల్స్ అన్ని మీకు ఉంటాయి. సో మీరు పక్క పేజ్లోంచి ఇట్లా కాపీ చేసుకోవచ్చు. ఓకే, సో ఇట్లా ఆ పేజ్లోకి వెళ్ళి ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ మీరు బ్రౌజర్లో నుంచి తెచ్చుకోవచ్చు. లేదంటే స్పెసిఫిక్గా మనకు ఇక్కడ లోకల్లో ఆల్రెడీ నేను పెట్టినాను కాబట్టి ఇక్కడ మన కంట్రోలర్లో డెమో కంట్రోలర్లో హోమ్ కంట్రోలర్లో ఇండెక్స్ పేజ్లో ఆల్రెడీ కొన్ని కంట్రోల్స్ మన ప్రాజెక్ట్లో ఉన్నాయి. ఈవెన్ మీకు ఆన్లైన్ వెబ్సైట్ పనిచేయకపోయినా నేను ఇంకా ఎందుకు చెప్తున్నానంటే ఈ వెబ్సైట్ సో మీకు ఫ్యూచర్లో ఇంకా వెరైటీగా ఏంటన్నా కొత్త ఐటమ్స్ ఈ టైప్లో ఏదైనా టెక్స్ట్ ఏరియా అట్లా పెద్దగా రావాలన్నా, కలర్స్ ఏదన్నా ఫాంట్ మల్టీ సెలెక్ట్ బాక్సెస్ ఏమైనా కావాలన్నా మనం ఇంప్లిమెంట్ చేయండి ఇక్కడ మన ప్రాజెక్ట్లో. ఇట్లా ఫైల్ అప్లోడ్స్ కానీ సో ఇక్కడికి రావచ్చు. ఇక్కడ మెనీ విడ్జెట్స్ ఉంటాయి. సో మీరు ఏవి కావాలంటే అవి, ఇంకా టేబుల్ నేను సింపుల్ టేబుల్స్ నేను కొన్ని ఫార్మాట్స్ ఇక్కడ డిఫరెంట్ టేబుల్స్ ఉంటాయి అనమాట. సో మీకు ఏ నచ్చితే అట్లా ఆ ఫార్మాట్లో మీరు తెచ్చుకోవచ్చు. ఓకే, సో అది లేఅవుట్ పేజ్ అండి. సో సింపుల్గా అయితే మీకు మన లేఅవుట్ అయితే మన ప్రాజెక్ట్లో మీకు ఆల్రెడీ హోమ్ కంట్రోలర్లోని ఇండెక్స్ పేజ్లో మీకు ఆల్రెడీ కొన్ని నేను మన ప్రాజెక్ట్లో చేసే కంట్రోల్స్ అన్ని డిఫాల్ట్గా నేను పెట్టాను. ఫ్యూచర్లో ఇది వర్క్ అవుతున్నా. సో మీకు ఎక్స్ట్రాగా ఏదైనా స్టైలిష్గా ఫార్మ్స్ కానీ జనరల్ ఇట్లాంటి థీమ్స్ కానీ ఇట్లాంటిది ఏదైనా మీకు అవసరం ఉంటే మీరు పెట్టుకోవాలంటే ఇక్కడికి వచ్చి టెంప్లెట్స్ తీసుకొని మన దాంట్లో పెట్టుకోవచ్చు. ఐకన్స్ కానీ చూడండి, ఇవన్నీ ఐకన్స్. సో బ్యాటరీ ఐకను,
అయిపోయిన సింబల్ ఐకాన్, ఇట్లాంటివి ఐకాన్స్ మీరు యాడ్ చేయాలన్నా, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, లోడింగ్ సింబల్స్, ఇట్లాంటివి ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేయాలన్నా మీరు రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పేట్ కొడితే సో ఇక్కడ నుంచి కాపీ చేసుకొని మన సొల్యూషన్ లో యాడ్ చేయొచ్చు అనమాట. సో అట్లా స్లైడర్స్ కానీ ఇంకా ఇట్లాంటి సేమ్ స్లైడర్స్ పెట్టాలనుకున్నా, టైమ్ లైన్స్ కానీ ఇట్లా ఏమన్నా కానీ ఫార్మ్స్ లో ఎడిటర్స్ డిఫరెంట్ ఏమన్నా పెట్టాలనుకున్నా కూడా ఇక్కడ నుంచి తెచ్చుకొని మన దాంట్లో పెట్టుకోవచ్చు అనమాట. సో అది లేఅవుట్ అండి. ఓకే, సో నేను ఈ లేఅవుట్ ఇక్కడ నుంచి తెచ్చాను. ఫ్యూచర్లో ఇది వర్క్ అవ్వకపోయినా కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి మన పేజ్లోనే ఉన్నాయి. ఓకే, సో మీరు అక్కడ నుంచి పేస్ట్ చేసుకోండి. సో అది ఈ ప్రాజెక్ట్ లేఅవుట్ గురించి. అండ్ మీకు ఈ లేఅవుట్ వచ్చేసి మీరు ప్రాజెక్ట్ ఈ వీడియో కింద డౌన్లోడ్ లింక్ ఉంటుంది, అక్కడ డౌన్లోడ్ చేసుకొని సేమ్ మనం ఎట్లా చేసినామో అట్లా ఎక్స్ప్లోర్ చేసుకొని రేపటి నుంచి ఏం చేస్తారంటే మీరు రేపటికి టాస్క్ ఒకటి ఇస్తాయి. అంటే ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే పేజ్ ఇస్తాను, రిజిస్ట్రేషన్ ఫామ్ పేజ్ ఉండాలి. సో గైస్, సో మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే సో మీరు ఓన్గా సో మీరు ఈ ఫామ్ రిజిస్టర్ చేయండి. సో మీకు సెషన్ అయిపోయిన డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీరు ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ ఏదైనా ఒక ఎంప్లాయీ కంట్రోలర్ తీసుకోండి. సో ఏదైనా మీకు నచ్చిన నేమ్తో ఎంప్లాయీ కంట్రోలర్ తీసుకొని ఫామ్ ఇలా రావాలి అవుట్పుట్. సో ఇలా వచ్చేట్టుగా మీరు డిజైన్ చేయండి. సేమ్ అది మీకు సో ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీకు టాస్క్ అనమాట. సో మీరు ఈ ఫామ్ ని మీరు నోట్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే నేను ట్యాగ్ చేస్తాను ఇక్కడ పాసిబిలిటీ అయితే వీడియో కింద ఈ పిక్ కూడా. సో మీరు ఫస్ట్ రేపటి క్లాస్కి ఈ స్క్రీన్ ని డిజైన్ చేసేట్టుగా ప్లాన్ చేసుకోండి. ఓకే, సో అది ఫస్ట్ టాస్క్ మీరు డిజైన్ చేయండి. సో మీకు ఎలా యూజ్ చేయాలో ఈ కంట్రోల్స్ అన్ని మన దాంట్లో ఉన్నాయి. సో మీరు ట్రై చేయండి. ఒకవేళ కాకపోతే నేను నెక్స్ట్ వీడియోలో ఎలా చేయాలనేది కూడా నేను చెప్తాను. ఓకే, so that's it for today's class, guys. I think see you tomorrow class. Bye. Thank you.